ఓం శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ స్వరూపులకు భక్తులందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ నేటి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. భక్తి ఎన్ని విధాలు, ఏ భక్తి ద్వారా సేవ చేసుకుంటూ పరమాత్మని పొందారనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మరి భగవంతుడు భక్త వాత్సల్యుడు. అత్యంత భక్తితో, అత్యంత నిర్మలమైనటువంటి మనసుతో ఎవరు కొలిచినా ఆయన అత్యంత ఆనందపడతాడు. శబరిమాత ఎంగిలి చేసినటువంటి రేగుపళ్ళు తినిపించిన మహదానందంతో తిని శబరిమాతకి మోక్షం ప్రసాదించిన శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళి ముందు రోజు విదురుని ఇంటికి వెళ్ళి ఆ వెళ్ళే సమయంలో వీరుడు పరమాత్మే స్వయంగా నా గృహానికి వచ్చారని అత్యంత ఆనందంతో అరటి పండుని ఒలిచి గుజ్జు కింద పడవేసి తొక్కను తినిపిస్తే అత్యంత ఆనందంతో తిన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అది భక్త వాత్సల్యం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. చూసారా, భక్తితో ఏదిచ్చినా ఆయన తీసుకుంటారు. కాబట్టి అది కావలసింది వస్తువు, సర్వచరాచర జగత్తులో ఉన్న వస్తువులన్నీ ఆయనవే. మనం ఇవ్వాల్సింది ఒక్క భక్తి ఒకటే. మన దగ్గర ఉన్న వస్తువు నిర్మలమైన హృదయంతో భక్తి ఇవ్వాలి. అందుకే శ్రీమద్ భాగవతం చెప్తుంది 9 విధాలైన భక్తి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, ఆత్మ నివేదనం. ఈ 9 విధాలైనటువంటి భక్తి ప్రవృత్తులతో 9 మంది మహాత్ములు ఒక్కొక్క భక్తితో కూడా పరమాత్మని పొందారు. అత్యంత ఆనందంగా పొందారు. ఎలా పొందారని కూడా మనకి తెలియజేస్తున్నారు. విష్ణోస్తు శ్రవణే పరీక్షదవద్వై విష్ణోస్తు శ్రవణే పరీక్షదవద్వై యాసిక కీర్తనే ప్రహ్లాదః స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీః పృథు పూజనే అక్రూరస్యాభివందనే హనుమానాందాస్యేథ సఖ్యే అర్జునాః సర్వస్యాత్మనివేదనే బలిరభూత్వైవల్కమేష పదం. శ్రవణ భక్తితో పరీక్షన్ మహారాజు 7 రోజుల పాటు అత్యంత అద్భుతమైనటువంటి భాగవతాన్ని విని తరించాడు. మనందరికీ తెలిసిన విషయం. కీర్తిస్తూ సుఖదేవుడు తరించాడు. స్మరిస్తూ ప్రహ్లాదుడు తరించాడు. పాదసేవన చేసినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి, అర్చన భక్తికి పృథు మహారాజు అర్చించి భక్తితో ఆయన తరించారు. వందన భక్తికి అక్రూరుడు, దాస్య భక్తికి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు ఆంజనేయ స్వామి వారు, సఖ్య భక్తి అర్జునుడు, ఆత్మ నివేదనము బలి చక్రవర్తి. ఈ విధంగా 9 మంది మహాత్ములు 9 విధాలైన భక్తులతో తరించారు. మరి అటువంటి తరించిన వారందరూ కూడా మనకి మార్గదర్శకం. మనందరము కూడా తరించాలంటే భగవంతునికి కావలసినటువంటి విశేషమైనటువంటి వస్తువులు కావు. ఈ చరాచర సృష్టిలో ఉన్న వస్తువులన్నీ ఆయనవే. కాబట్టి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వాల్సిందంతా కూడా అత్యంతమైన భక్తి, నిర్మలమైన భక్తి, పరిశుద్ధమైనటువంటి భక్తి, ఆర్ద్రత, వ్యాకులత, గుణములతో కూడినటువంటి భక్తి మాత్రమే పరమాత్మకి ఇవ్వాలి. చూశాడా?
భగవంతుని చేత కూడా ప్రతిజ్ఞ మాటను కూడా తప్పించినటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు, నేను మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను, యుద్ధం చేయనని. కానీ భీష్ముని యొక్క భక్తికి పరమాత్మ ఆయుధాన్ని పట్టే పరిస్థితి వచ్చింది అంటే భీష్ముని యొక్క భక్తి ఎంత గొప్పదో చూడండి. మరి అటువంటి భక్తి ప్రవర్తులతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి సునాయాసంగా పరంధాముని పొందుతాడు. అత్యంత నిర్మలమైనటువంటి మనసు కలిగి ఉండడము అంటే ప్రతి వస్తువు యందు, ప్రతి జీవి యందు, ప్రతి ప్రాణి యందు పరమాత్మని చూడటం. ఎవరికి బాధ కలిగినా తనకు బాధ కలిగేటట్టు భావించడం కాదు, దానిలో లీనమైపోవటం. సర్వత్రా సర్వే, ఈ శరీరం ఉన్నంత వరకు పరోపకారం కోసం చేయటం. ఏది లభిస్తున్నా అది పరమాత్మ సంకల్పం వల్లే లభిస్తుందన్నటువంటి భావించటం. ఏది జరిగినా అది పరమాత్మ యొక్క సంకల్పం వల్లే జరిగిందని భావించటం. ఎలా ఉన్నా, ఏం తింటున్నా, ఎక్కడ ఉన్నా అనునిత్యం పరమాత్మని సేవించడం. ఇదే భగవంతునికి మానవుడు ఇవ్వవలసినటువంటి అత్యంత ప్రియమైనటువంటి భక్తి విధానం. కాబట్టి భక్తులందరూ ఇటువంటి దివ్యమైనటువంటి నవభక్తుల్లో ఏది వారికి సులువుగా సునాయాసంగా ఉంటుందో ఎంచుకొని దాని ద్వారా పరమాత్మని పొందాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ శరణానంద భారతి, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమం, ముండూరు, ఏలూరు జిల్లా. హరి ఓం తత్సత్.